మన తొలి వెలుగు బడిల పరిశీలనలో భాగంగా ప్రజెంట్ మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ ముక్తాపూర్ సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నాం. ఈ పాఠశాల అట్మాస్ఫియర్ కనుక మనం చూసుకున్నట్టయితే మరి కొంత ప్రైవేట్ స్కూల్ లాగా కనబడతా ఉన్నది. మరి ఇది ప్రైవేట్ స్కూల్ అయితే కాదు, ఇది గవర్నమెంట్ స్కూలే. ఇది మరి వీళ్ళు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు చందాలు వేసుకొని ఇక్కడ పిల్లల్ని ఈ స్కూల్కు రప్పించడం కోసం వాళ్ళు ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పదవి చేపట్టిన తర్వాత కొన్ని బడులకి నిధులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ సంబంధించినటువంటి ఈ రేకుల షెడ్ చూసుకోవచ్చు. ఈ రేకుల షెడ్డు ఏదైతే ఉందో ఇక్కడ 3 రూములను అదనంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి 3 సంబంధించినటువంటి రూములను ఏర్పాటు చేయడం జరిగింది రేకుల షెడ్లకు సంబంధించింది. ఇంతకుముందు అయితే ఇక్కడ 7 క్లాసులు ఉన్నప్పుడు కూడా కేవలం 3 రూములు మాత్రమే ఉండేది. ఇక్కడ అరకొరమైనటువంటి సదుపాయాలతోటి ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది. ఇక్కడ కొంత పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఈరోజు ఏదైతే సర్కార్ ఉందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫండ్స్ తోటి చాలా వర్కులు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ మనం ఒక సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. చాలా దారుణమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇటీవల వర్షం పడడంతో ఈ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో పంపిణీ చేయాల్సినటువంటి ఈ స్కూల్స్ యూనిఫామ్ ఏవైతే ఉన్నాయో మరి ఈ స్కూల్ యూనిఫామ్లు పూర్తిగా ఈ రూమ్లో తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. మరి మళ్ళీ విద్యార్థులకు ఇవ్వాలి కాబట్టి వీటన్నిటి కూడా ఆరబెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఏ విధమైనటువంటి దుస్థితి ఉందో మనకు ఈ యొక్క సంఘటన చూసినట్టు తర్వాత అర్థమవుతా ఉంది. ఈ పాఠశాలలో ప్రత్యేకంగా ఎట్లాంటి సదుపాయాలు కావాలి, ఎట్లాంటి సదుపాయాలు ఉండేది ఉంటే ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడతాయి, ప్రభుత్వ స్కూళ్ళకి పాఠశాలలోకి విద్యార్థులు రావాలంటే ఏ విధమైనటువంటి సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందన్నటువంటి అంశమైన ఒకసారి ఈ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఇక్కడ యూపీఎస్ ముక్తాపూర్, నా పేరు కే సంధ్యారాణి అండి. నేను హెచ్ఎంగా పనిచేస్తున్నా. ఇక్కడ 65 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే క్లాస్ రూమ్స్ కూడా ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల దాని కింద కొన్ని మైనర్ రిపేర్స్కు, తర్వాత డ్రింకింగ్ వాటర్కి కొంచెం అమౌంట్ శాంక్షన్ అయింది. దాంట్లో ఒక 25% వేశారు. వేస్తే ఆ అమౌంట్ కాబట్టి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని ఇప్పుడైతే చేస్తున్నాము. ఇంకా అమౌంట్ మిగతా పడలేదు. ఇప్పుడు క్లాస్ రూమ్స్ లేవు మాకు. ఒక 3 రూమ్స్ ఉన్నాయి. 3 రూమ్స్లో ఒకటి స్టాఫ్ రూమ్, హెచ్ఎం స్టాఫ్ అదే ఒకటి వాడుకుంటున్నాం. మిగతా 2 రూమ్స్ మిగతా వరండాలో పెట్టుకుంటున్నాము. ఒక 3 రూమ్స్ టెంపరీగా మేము షీట్స్ వేయించి క్లాస్ రూమ్లో అంతా నీట్ చేసుకున్నాం. గోడలంతా హైట్ లేపి దాన్ని క్లాస్ రూమ్లో వాడుకునేటట్టు చేసాం. ఇప్పుడు 3 రూమ్లు అయినాయి. ఇంకా రేపటి నుంచి కలర్స్ ఇచ్చిన తర్వాత వాడుకలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ రోజు నుంచి కూర్చోబెడుతున్నాం మేము. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మాకు స్కావెంజర్ లేదండి. 7 తరగతులు బాత్రూమ్లో క్లీన్ చేయాలన్నా స్వీపింగ్ చేయాలన్నా లేదు. మేము సొంతంగా నేనే చెప్పాలంటే 3500 మంత్లీ ఇచ్చి పెట్టుకుంటున్నాము. ఒక వాలంటీర్ అయితేనేమో మా టీచర్లందరి కంట్రిబ్యూషన్, కానీ ఇది మాత్రం నా సొంతంగా నేనే పెట్టాను. 3500 ఇచ్చేసి కొంచెం మెయింటెనెన్స్ కొంత అమౌంట్ ఉన్నాయి, ఇంకొంచెం కలుపుకొని కొంతమంది డోనర్లు పట్టుకొని మొత్తానికి ఆమె లేకపోతే కుదరదు కాబట్టి సమ్మర్లో కూడా ఇచ్చి చూడమని చెప్పేసి మంత్లీ 3500 ఇచ్చి పే చేస్తున్నాము. తర్వాత వంట వాళ్ళు 2 ఉన్నారండి. వాళ్ళకి హానరోరియం ఓన్లీ 1000 రూపీస్, 3000 పడుతుంది అప్పుడు అన్నారు. కానీ మీరు తీసుకోలే వాళ్ళు ఇంతవరకు 1000 రూపీసే తీసుకుంటున్నారు. వాళ్ళు దాని గురించి వాళ్ళు చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు. వాళ్ళు వంట చేయాలంటే అమౌంట్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళకు కూడా ఆర్థికంగా మేము డబ్బులు సర్దుతూ చేస్తూ ఉన్నాం. ఎగ్గి పెట్టాలి 3 టైమ్స్ అంటే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంపల్సరీ మెయిన్ ఏంటంటే హానరోరియం మినిమం 5000 చేయాలని మా ఆలోచన. తర్వాత కంపల్సరీ ఒక స్కావెంజర్ ఉంచాలి. స్కావెంజర్ కమ్ స్వీపర్ పెట్టండి, ఒక్కరిని పెట్టినా కానీ. తర్వాత బడి కూడా రక్షణ లేదు. ఈవినింగ్లో మేము డోనర్స్ని పెట్టుకొని అది కూడా ఈ బడి గ్రౌండ్ ఆవరణ పాటు చేస్తున్నారని చెప్పేసి సీసీ కెమెరాని కూడా అరేంజ్ చేసుకున్నాం మేము. చిన్నపిల్లలంతా పాటు చేస్తున్నారని. సరే అందుకోసం ఒక నైట్ వాచ్మెన్ కానీ ఒక స్వీపర్ కమ్ స్కావెంజరు ఇలాంటి పోస్టులు కంపల్సరీ అరేంజ్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కింద అమౌంట్స్ అన్ని రిలీజ్ చేసి ఈ వర్క్ చేసుకోమంటున్నారు. టాయిలెట్స్ అవన్నీ కట్టిస్తున్నాం. దాని మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పాత పొజిషన్కే వచ్చేస్తాయి అవి. కాబట్టి కంపల్సరీగా ఈ పోస్టులు స్వీపర్, స్కావెంజరు, నైట్ వాచ్మెన్, ఇవి మా అటెండర్ కూడా లేడండి. ఇప్పుడు మేమే రిజిస్టర్లు పట్టుకొని 2 క్లాసులకు మేమే తిరగాల్సి వస్తుంటుంది. క్లాస్ పట్టుకుని ఉపాధ్యాయుల కొత్త 7 క్లాసులు 5 టీచర్లు ఉన్నాము. 65 ఉన్నారు కాబట్టి యూపీఎస్ కాబట్టి మాకు ఇంకా కావాలి. మామూలుగా పిఎస్ అయితే తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు యూపీఎస్కు 6 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఎవరి సబ్జెక్టు వాళ్ళకి కావాలి. ఏం చేస్తున్నారంటే సబ్జెక్ట్ కాకుండా ఒక 3 ఎక్స్ట్రా ఎడ్జిటీలను ఇస్తున్నారు. మాకు ఇంకో 2 ఎడ్జిటీలు కానీ లేకపోతే ఇంకొక మ్యాథ్స్ అసిస్టెంట్, మ్యాథ్స్ ఇవ్వలేండి కానీ సోషల్ అని ఇవ్వాలి. మాకు ఇంకొక పోస్ట్ కావాలి. యూనిఫామ్స్ ఇచ్చినామండి. కొంతమంది రాని పిల్లలే ఉంచినాము. బయట రోడ్ వేసిన తర్వాత అది హైట్ అయిపోయింది, మా గ్రౌండ్ అంతా డౌన్ అయింది. దానివల్ల వాటర్ వచ్చేసింది. నిన్న బాగా ఎక్కువ వర్షం వచ్చి అది స్టాగ్నేట్ అయిపోయి రూమ్లోకి నీళ్ళు వచ్చేసినాయి. సో ఈరోజు మార్నింగ్ అది గోడలో హోల్ చేసేసి బయటకు పోయేటట్టు చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం అంతా లెవెల్ చేయించాలనుకుంటున్నాం. తర్వాత
అప్పటికి ఉన్నటువంటి స్కూళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా ఈ గవర్నమెంట్ ఏమన్నా? ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలకి ఏమంటే నిజంగా అన్ని స్కూల్స్ బాగా అవుతున్నాయండి. ఎందుకంటే రూమ్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ పెట్టుకుంటున్నాము, టాయిలెట్స్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంటుంది. పోస్టులు అయితే ఏం ఇంకా కాదు, కానీ ఈ స్కూల్ ఆవరణలు అంతే మంచిగా అవుతుంది, రూమ్ అన్ని అరేంజ్ చేసుకోగలుగుతున్నాం. సరే ఇప్పుడైతే అమౌంట్ ఇంకేమీ లేదు, 25% మేము తీసుకున్నాము. సరే ఆ అమౌంట్ కూడా మేము చేయిస్తున్నాం కాబట్టి వేస్తారని ఆశిస్తున్నాను. త్వరలోనే అమౌంట్ కూడా వస్తుందని ఆశిస్తున్నాను. నా పేరు డాక్టర్ పృథ్వీరాజు. సో జస్ట్ స్కూల్స్ ఎట్లా ఉన్నది, కొత్తగా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వర్క్స్ ఎట్లా ఉన్నది ఏంటనేది చూసినందుకని వచ్చినాము. అంటే ఇప్పుడు కొత్తగా ఏబీసీ వర్క్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంతకుముందు గతంలో 6,000 స్కూల్స్ క్లోజర్ ఉండే కదా, అట్లే సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండే, సింగిల్ క్లాస్ రూమ్ స్కూల్స్ అట్లా. ఇప్పుడు లాస్ట్ టైం సర్వే చేసినప్పుడు అన్నీ ఉండే. దాని మీద గవర్నమెంట్ కూడా లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇచ్చినట్టు. సో ఈ గవర్నమెంట్ వచ్చినాక వర్క్స్ చేస్తూ ఉన్నది కదా, దీన్ని ఎట్లా ఉన్నది ఏందనేది దీని మీద అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని మహిళా సంఘం వాళ్ళ అధ్యక్షుడు హెచ్ఎం పేరు అకౌంట్ ఓపెన్ చేశారు. అవును, ఫండ్స్ ఇస్తానని సరే ఒక 25% వేసిరు, కానీ మొత్తం అయితే వర్క్ చేయిస్తున్నాం అన్ని స్కూళ్ళలో. ఓకే, రూమ్స్ అవన్నీ మంచిగా అవుతుంది, లేకుండా ఇదంతా మొత్తం చేసిస్తున్నాం. ఈ రెండా అంటే స్లాబ్స్ ఉండేనా మేడం ఇవి? కండిషన్ 3 అసలు మాకు 3 యూజ్ లేవు. క్లాస్ రూమ్ పిల్లలు 7 క్లాసెస్ ఉన్నాయి కదా, టోటల్ 7 క్లాసెస్ మీ దగ్గర. ఓకే ఓకే, మరి కొంచెం రిపేర్ చేసుకొని వాడుకోవడానికి వీలుంటుందని చెప్పేసి ఇవి టెంపరీగా షీట్స్ వేసారు. టెంపరీగా స్లాబ్ వేసడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. స్లాబ్ అమౌంట్ శాంక్షన్ కాలేదు, జస్ట్ మైనర్ రిపేర్లకనే మైనర్ రిపేర్స్ చేస్తాం. ఓకే, మైనర్ రిపేర్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ రిపేర్లు అవి లేవు. టాయిలెట్స్ కూడా డ్రైక్ అవి కప్పు లేకుండా అవన్నీ. ఓకే, రూఫ్ అదంతా లేకుండే. రూఫ్ ఒకటి, దీని కిచెన్ షెడ్ కి, అది బాయ్స్ గర్ల్స్ కి రూఫ్, కరెంట్ కనెక్షన్, డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ ప్లాంట్ ఇవన్నీ పెడదామని మొత్తం చేస్తున్నాం. ఇంకా టైం ఒక 1 వీకెండ్ లో పడుతుంది. నెక్స్ట్ కలరింగ్, అక్కడ హ్యాండ్ వాష్ ఉన్న దాంట్లో అంత బాగా చేద్దాం. ప్రస్తుతానికి లాస్ట్ టైం లేని మీకు సౌకర్యం ఏం లేకుండా, హ్యాండ్ వాష్ లేవు, టాయిలెట్స్ లేవు. ఇప్పుడు మోటార్ వేయించుకొని ట్యాంక్ పెట్టేసి దాంతో కనెక్షన్ అన్నట్టు రన్నింగ్ వాటర్ పెడదాం అన్నట్టు. బాత్రూమ్ రన్నింగ్ వాటర్ లేకుండా పిల్లలకి హ్యాండ్ వాష్, రన్నింగ్ వాటర్ చేస్తున్నాం. ఇంతకుముందు మీకు 3 క్లాస్ రూమ్స్ అయితే మీకు 3లో ఇది స్టాఫ్ రూమ్, ఒకటి స్టాఫ్ రూమ్ మళ్ళీ అన్నట్టు 2. ఇప్పుడు మీకు అంటే ఈ షీట్స్ తో వచ్చిన ఇంకో 2 అడిషనల్ గా అయినాయి, టోటల్ 7. అంటే ఇది జస్ట్ పెట్టుకున్నా కానీ టెంపరీ, వర్షం వస్తే కురుస్తాయి కదా అంత ముందు. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఎంత వర్షం పడితే డిస్టర్బెన్స్. అయినా మీకు ఇంకా 2 క్లాస్ రూమ్స్ షార్టేజ్ ఉన్నట్టే కదా మీకు, ఉంటాయి కదా. 7 కంటే ఇంకా 2 అంతే, 5+1 ప్రస్తుతం వరండాలో ఇక్కడ. అదే అదే లేదు ఉన్న దాంట్లో. అవునవును, కరెక్టే లేండి. లాస్ట్ 10 years నుంచి అయితే అసలు చాలా ఘోరంగా ఉండే కదా పరిస్థితి. కొంచెం స్టాఫ్ ఎంత మీ దగ్గర? స్టాఫ్ 7 క్లాసెస్ కానీ స్టాఫ్ మీరు 5 members ఉన్నారు. ఓకే, ఇంకంటే ఇంకొక మీకు 3 స్టాఫ్ కూడా రిక్వైర్మెంట్ ఉంది యాక్చువల్. అన్యాయం. మీరే ఇస్తున్నారా వాళ్ళకు మీ అంత స్టాఫ్ అంతా కలిసా? మీ కంట్రిబ్యూషన్ వేసి స్కావెంజర్ ప్లస్ ఇవి 2 మీరే. అచ్చా, ఎట్లా వాళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు కాబట్టి గ్రామ పంచాయతీలో అయితే వాళ్ళని చేసుకోమన్నారు, వచ్చి క్లీన్ చేయమన్నారు, స్కావెంజర్ కానీ క్లీనింగ్ అంతా. మున్సిపాలిటీ రారు, వాళ్ళు బయట వచ్చిపోతారు. కానీ 7 క్లాసెస్ అంటే అమ్మాయిలు బాత్రూమ్ కడగాలి, వాటర్ కావాలి, ఇవన్నీ పెట్టాలి, అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా. సో అందుకని మేము పెట్టుకున్నాం. ఓకే, 3500 ఇచ్చి 3500 ఇస్తారా మీరు? అమ్మ మీరు ఎక్కువ ఇస్తారు. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు 2500 ఇస్తారు. అవును, ఆ 2500 ఇచ్చేటువంటి వాళ్ళని కూడా కరోనా పీరియడ్ తర్వాత తీసేసారు. గ్రామ పంచాయతీ అప్పగించారు. గ్రామ పంచాయతీ వాళ్ళు ఏమంటారు, గ్రామ పంచాయతీ వాళ్ళకి అప్పగిస్తే మాకే బడ్జెట్ షాకర్ ఉంది, వచ్చి స్కూల్ ఉడగొట్టి పుడతాం కానీ కన్నడాలు ఎప్పటికప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hour అట్లీస్ట్ 2 hours కన్నా ఒకసారైనా ఇంటర్వెల్ కు మధ్యలో లంచ్ కు మధ్యలో చేయాలి. ఓకే,
అదే మీకు ఇప్పుడు స్టాఫ్ రిక్రూట్మెంట్ కావాలా ప్లస్ మీకు ఆయమ్మలు కూడా స్కావెంజర్ అండి ఆయమ్మలు కూడా కావాలి. మెయిన్ ఏంటంటే అసలు కంపల్సరీ స్కావెంజర్ కావాలి. స్కావెంజర్ కంపల్సరీ. స్కావెంజర్ కావాలి. వంట వాళ్ళకి కూడా హానరోరియం పెంచాలి. అసలు మెయిన్ ఏంటి వాళ్ళకి 1000 ఇస్తే ఎవరు చేస్తారండి? 1000 కదా ఘోరం. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? 2 ఉన్నారు. సరే వంట తక్కువ చేసినా కానీ వాళ్ళకి వచ్చి మధ్యాహ్నం దాకా చేస్తారు కదా. 2 మనుషులు వాళ్ళు బయట కూలి పోతే 100,000 రూపాయలు వస్తాయి వాళ్ళకి. పాపం వాళ్ళు చేయలేక వాళ్ళు సఫిషియెంట్ పెట్టాలి ఇవంటే ఎట్లా చేయగలుగుతారు వాళ్ళు. అవి ఇంకా కూడా ఒకసారి అయితే కొంచెం ఇంకా బ్యాలెన్స్ ఉందా ఇంకా రాలే అమౌంట్ కూడా వాళ్ళకి ఇంకా 1000 రూపాయలు కూడా వస్తలేవు ఇంకా వచ్చినాయి కానీ కొన్ని వీడియో కూడా రాదు టైం కూడా ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ లో మాకేమైనా పర్మనెంట్ చేస్తారేమో అని పాపం చేస్తున్నారు కదా. ఇబ్బంది ఉంటుంది ఏంటి గవర్నమెంట్ స్కూల్లో కొన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూల్లో మంచిగా ఉంటుంది అంతా స్ట్రెంత్ కూడా సఫిషియెంట్ ఉన్నప్పుడు హై స్కూల్లో ఉన్నాయి. ఇలా యూపీఎస్లు పిఎస్లలో ఫెసిలిటీస్ ఉండవు. స్వీపర్ పోస్ట్ ఉండే ఒకప్పుడు, ఇప్పుడు ఆయన చనిపోయిండు. నెక్స్ట్ వాళ్ళ సెలక్షన్ లేవుగా, రిక్రూట్మెంట్ లేదు ఇంకా లేదు ఆగిపోయింది అంతే. షుగర్ ప్లస్ మీకు నైట్ వాచ్మెన్ ఉన్నా కానీ మీకు ఎవరు లేరు కదా. డోనర్ పెట్టుకొని సీసీ కెమెరాలు పెట్టించుకున్నాము. ఓ మీరే పెట్టించుకురా సీసీ కెమెరా? ఓకే ఓకే. ఒక చిన్న ఆఫీస్ లో ఒక 5-6 ఆఫీస్ లో ఒక నైట్ వాచ్మెన్, ఒక రికార్డ్ అసిస్టెంట్, ఒక అటెండర్, స్పీకర్ ఎంతో ఉంటారు కదా. ఇంతమంది స్కూళ్ళలో 60 మంది 100 మంది పిల్లలు ఉంటారు. మనకు వాచ్మెన్ ఉండడు, స్కావెంజర్ ఉన్నాడు. ఘోరం మీది. టీచర్లే బెల్ కొట్టి చాలా స్కూళ్ళల్లో టీచర్లే బెల్ కొట్టించుకోవాలి. టీచర్లే నిలబెట్టి అయ్యో టీచర్లే కొన్ని స్కూళ్ళల్లో అర్రలు కూడా ఉడుతున్నాయి. ఒకసారి పోతే చూస్తే పాపం పట్టుకొని తీసి చీపురు కూడా అవది పక్కకు పెట్టి పిల్లలతో చేయించొద్దంటే పేరెంట్స్ చూస్తే మా పిల్లలతో చేయించొద్దు చేయకూడదు తప్పు. అవును అక్కడ వాళ్ళతో పాటు మేము కూడా పిక్ చేస్తాం అన్ని ఇవన్నీ గ్రౌండ్ లో ఉన్న పడితే అందరికీ చేద్దాం పాటు అంటే బాబు శ్రమదానం. ఇంతకుముందు నేను బడికి పోతే అక్కడ ఒక టీచర్ తెలుగు టీచరు పాపం ఆ నీళ్ళు బోతలేవని చెప్పి పారబెట్టి ఆయన్నే చేస్తున్నాడు. అది అదే కాలువ ఏదో ప్రాపర్ గా చేసేందుకు అందులో రాయేసి ఆయనే చేస్తుండు. సార్ ఏంది మీరు అంటే నేను తెలుగు టీచర్ సార్ అన్నాడు. ఏదో ఉన్నది సలీం పాషలో ఇక్కడ అటెండర్ కంపల్సరీ ఉండాలండి. మెయిన్ అది ఒకటి అదే ఉండాలి. వంట వాళ్ళకి హానరోగ్యం పెంచాలి. 2 అయితే కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు స్కూల్ రన్ చేసుకోమంటారు, ఈ ఫండ్స్ అన్ని బాగా చేసుకోమంటారు, మళ్ళీ మెయింటైన్ ఎవరు చేయాలి? తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లం. మళ్ళీ ఏమైంది అంటే 4 రోజులకు సేమ్ మళ్ళీ ఫస్ట్ జాబ్ వచ్చేస్తాయి. మళ్ళీ అంత పాడు చేసినాక మనం పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు పెట్టుకున్నాము. ఎందుకు పెడతారండి? వేరే వాళ్ళు పెట్టరు, చెప్తున్నా నిజంగా. అది వేరే వాళ్ళు పెట్టరు. అట్లనే పోయి పడబడితే లాగ్ పడితే 4 రోజులు అయిపోతుంది. ఇవన్నీ ఒక్కొక్క రోజు వాడకు, ఒక రోజు క్లీన్ చేయకుండా కంపు కొడుతుంది కదా. ఎట్లా పోతుంది? కంపల్సరీ కావాలి. 5,000 గ్యారంటీ కనీసం వాళ్ళకి ఇస్తే చేస్తారు కదా పాపం. అది లేదు, ఎందుకు ఆలోచిస్తారు అర్థం కావట్లేదు. అఫీషియల్ ఎందుకు స్కూల్లో అంటే వాంటెడ్ గా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ సంగతి పక్కకు పెడితే లాస్ట్ గవర్నమెంట్స్ అంతా కూడా వాంటెడ్ ప్రైవేటైజేషన్ సైడ్ తీసుకుపోకుంటూ వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ వీటిని డిఫంక్ చేసి బై డిజైన్ దీన్ని కొలాబ్ చేసే ప్లాన్ అయితే జరిగినాయి వాస్తవంగా. ఏ మాట కామాట మాట లేకపోతే ఇవన్నీ అయితే బేసిక్స్ కదా. మీరు ఒక పక్కకు నీకు ఆప్షన్స్, ఒక పక్కకు ఆప్షన్ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని ఓక్రిడ్ చేస్తుంటే స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అసలు పెట్టి టీచర్స్ ఏంటంటే ఏం క్వాలిఫికేషన్ వాళ్ళది? ఇంతమంది పోచంపల్లికి వెళ్తారు, డోర్ టు డోర్ తిరిగి పట్టుకొస్తాం. ఇంగ్లీష్ మీడియం ఏం చెప్తాం వాళ్ళకి ఒక పిచ్చి కేజ్. మీరు తయారు చేస్తే చేసే వరకల్లా 5th రాగానే మోడల్ స్కూల్ పోదామా, ఇంకేదైనా పోదామా అంటే ఫెసిలిటీస్ అన్ని ప్రాపర్ గా అనుకుండి ఇన్ఫ్రా కనుక మీకు అంతా మొత్తం పెట్టేసేసి అన్ని విధాలు ఉంటే అంతే కదా. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి పెట్టినా కానీ వాళ్ళు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు అట్లీస్ట్ 4-5 ఏళ్ళు అట్లా కంటిన్యూ కనుక అయ్యేది ఉంటే అప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. లేకపోతే 1,000 రూపాయలు కట్టి ఎందుకు బయటికి పోవాల్సిన అవసరం కూడా ఏం లేదు కదా. చెప్పాలంటే వాలంటీర్ చాలా మంది టీచర్లు చేసుకుంటున్నారు, కొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుంటారు. ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేసుకుని చూస్తూ ఉండలేము కదా. చూడండి కదా, మోటార్ లేకుండా కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఒక ప్రచారం దుష్ప్రచారం జరుగుతా ఉన్నది. టీచర్స్ చదువు చెప్తలేరు ఇవన్నీ అని చెప్పని ఒకటి వాళ్ళకి నెగిటివ్ వేయాలి, రాయాలి మన మీద, టీచర్స్ మీద ఉంటారు డెఫినెట్ గా. ఓకే, అన్ని రంగాల అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. మామూలుగా జనాభా యాక్టివిటీస్ మరి ఘోరం అంటే ఏజ్ లో పిల్లలకు ఆటలు ఉండాలి. మీ సబ్జెక్ట్ ఏం సార్? ప్రాబ్లం ఉన్నాయి. మీది చెప్పాలి, అన్ని చెప్పాలా? ఓకే ఓకే. మీ దాంట్లో ఎవరు? స్కూల్ అసిస్టెంట్. ఓకే.
కొద్దిగా ఇప్పుడు పర్వాలేదు, కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఈ సంవత్సరం చేస్తారు. ఉంది కానీ అదే మేడం అన్నట్టు మెయింటెనెన్స్ అనేది మళ్ళీ జరగాలి కదా, మెయింటెనెన్స్ అది ఫాలో అప్ ఉండాలి. ఆపరేషన్ చేసేసి వదిలిపెట్టినాం అనుకో ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆగమవుతాం కదా. ఇప్పుడు దివీస్ వాళ్ళు వాటర్ నీళ్ళకు ట్యాంకులు పైన ఇప్పుడు ఈ స్కీమ్ లో పైన ట్యాంక్ కట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చేసుకుంటాం. ఓకే, వాటర్ కావచ్చు, రన్నింగ్ వాటర్ బాత్రూమ్ లో కట్టి ఇప్పుడు ఏదో వర్షం పడితే ఇదంతా వాటర్ ఉండేటట్టుంది కదా మీకు ఇదంతా బయట నుంచి వాళ్ళు రోడ్ హైడ్ చేశారు. హైట్ చేసి అది మొత్తం లోపలికి ఇన్ఫ్లో అవుతుంది. రేపు అక్కడ పెట్టుకుని కట్ట పోయించేసి కట్ట అక్కడ పోయించా లేదా కిందికి వెళ్ళి అట్లా పెట్టేది అన్న చిన్న కాలువ లెక్క చేసిన ఉంది. ఇప్పుడు ఇదంతా కొంచెం ఇంకో 1 week 10 days అట్లా బట్టి అంత సెట్ అయితే కలెక్ట్ చేసి ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ కొద్దిగా బడ్జెట్ కేటాయించి ఇదే ఫస్ట్ ఇదంతా ఇట్లా ఉండనండి. అదే మరి మన రేకులు అయిపోయింది కదా ఆల్మోస్ట్. అట్లీస్ట్ అది బెటర్ ఇట్లా చూడగానే ఒక క్లాస్ రూమ్స్ మీకు అడిషనల్ గా 1-2 క్లాస్ రూమ్స్ వచ్చినట్టు అంతేనా? 3 రూమ్లు వచ్చినాయి. ఓకే మేడం, పర్వాలేదు. పెయింటింగ్ కూడా వేయించుకున్నామండి. మీరా డోనర్ పెట్టా ఎక్కడ అంటే కొంచెం అట్రాక్టెడ్ ఉండాలి స్కూల్, ప్రైవేట్ స్కూల్ లాగా. అదే అంటే మీరు మీ ఇంట్రెస్ట్ తోటే కదా, విలేజర్స్ తోటి. ఇలా ఉంటుంది చూడండి. అవును ఏదో గాంధీ బొమ్మలు ఆ బొమ్మలు ఇవన్నీ వేసి పెడతారు. అవునవును అన్ని గోడల మీద ఏం చేస్తాం మొత్తం. ఓకే 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 డోనర్స్ని పట్టుకొని ఏది దీనిలో పట్టుకా లోపలికి వచ్చి ఇప్పుడు డ్రెస్సులు అన్నీ అవేనా తడిచినాయా? అదంతా మొత్తం బురదనే ఉంది కదా. ఓకే బయటికి వెళ్తాం. మెయిన్ ఏంటంటే బయట నీళ్ళు ఎక్కువైంది, ఎవరికి లేకుండా రోడ్డు వేసినాక ఎక్కువ. ఓకే 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 అదే ఇక తెలుస్తూనే ఉంది ఇవన్నీ తడిచినాయి. దానికి ఒక పైప్ లైన్ పెట్టి ఓకే. పోచంపల్లి మండలం రేవనపల్లి ఇది. ఇప్పుడు మనం చూసినటువంటి పోచంపల్లిలో ఉన్నటువంటి చాలా స్కూళ్ళను కూడా మనం పరిశీలించడం జరిగింది. మెజార్టీగా ఈ యొక్క మండలంలోనే 6 స్కూళ్ళు పూర్తి స్థాయిలో మూతపడిపోవడం కాదు, ఈ ఉన్నటువంటి ఈ స్కూల్ గతంలో సక్సెస్ఫుల్గా నడిచినటువంటి ఈ స్కూల్ అంతా ఇప్పుడు చూస్తే ఒక శ్మశాన వాటికల్లాగా తలపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సినటువంటి గదులు మరి శ్మశానానికి సంబంధించినటువంటి తీరుగా ఉన్నాయంటే ప్రభుత్వ బడులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి వీటిపైన మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కారు మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మరో పక్కన ఎందుకు వీటిని ఓపెన్ చేయట్లేదు? పెద్ద స్కూలు చాలా దర్దాపుగా సువిశాలంగా ఉంది, దర్దాపుగా 6-7 గదులు, విశాలమైనటువంటి గదులు. లేని చోటనేమో అసలు గదులు లేవు. ఉన్నటువంటి ఈ స్కూల్ అయితే పిచ్చి పిచ్చి రాత్రులతోటి ఇక్కడ హమాలీలు కానీ ఇక్కడ ఆ వంట రూములలో మొత్తం వంటలు చేసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఈ బోర్డు పైన నల్ల బోర్డు పైన మరి చాక్ పీస్ తోటి తెల్ల అక్షరాలు విద్యార్థులకు మరి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఈ తరగతి గదులంతా మొత్తం ఎట్లాయో హమాలీలకు ఒక అడ్డాగా మారిపోయింది. అంత పరిస్థితి మొత్తం వంటశాలగా తలపిస్తూ ఉన్నది. దీనిపైన మాట్లాడదాం మనతో పాటు పృథ్వీ గారు కూడా. అన్న ఈ అంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుందన్న? అదే విద్యా వ్యవస్థ, తెలంగాణ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాడిలో పడుతుందనే ఆశ ఉండే, ఆ ఆశలను అడియాసలు చేయొద్దని చెప్పి ప్రభుత్వం ముఖ్యమంత్రిని కావచ్చు వాళ్ళ మంత్రిమండలిని ప్రధానంగా కోరుతున్నాం ఏంటంటే బందైన బడులను వెంటనే తెరవండి. ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారినటువంటి బడులను వెంటనే తెరవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అధ్యాపకులను రిక్రూట్ చేయండి, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కలిపిండ్రి, టెంపరీగా కల్పించుడు కాదు, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కలిపియాలి. ప్లస్ విద్యార్థులు వచ్చేటట్టుగా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి, జనాలకు ఆ కుటుంబాలకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. ప్రతి తరగతి గదికి ఒక్కొక్క టీచరు ప్లస్ ఊడ్చేటోళ్ళు కావచ్చు, గేట్లు తర్వాత తాళాలు బంద్ చేసేటోళ్ళు కావచ్చు, అందరిని పెట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పిల్లలను ఎట్లా చదివిపిస్తున్నారో, ఏ సౌకర్యాలతోటి పెద్ద స్కూల్స్, ఓక్ రిడ్జ్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పెద్ద స్కూల్స్ పెట్టయితే ఎట్లా చదివి వాటిలో పంపిస్తున్నారో సామాన్య ప్రజలు కూడా మీరు ఆ గద్దెలు ఎట్లయితే ఎవరి ఓట్లతో అయితే మీరు ఆడికి వచ్చిండ్రో ఆ పేద ప్రజలు, ఆ సామాన్య ప్రజలు, ఆ బలహీన వర్గాల ప్రజలు కావచ్చు, అటువంటి వాళ్ళ పిల్లలను కూడా మీ పిల్లల బతికేనే మీ పిల్లలు ఎట్లా చదువుకుంటుర్రో అట్లా చదువులు చదివించే ప్రయత్నము వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలలోనే కల్పించాలని చెప్పి లాంగ్ టైం డిమాండ్ ఉంది. ఇది మనం చెప్పుడు కాదు.
ఈవెన్ కొఠారి కమిషన్ గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశం మొత్తంలో, ఓన్లీ తెలంగాణ కాదు, భారతదేశం మొత్తంలో కామన్ స్కూల్ సిస్టమ్స్ పెట్టాలి అని చెప్పిండ్రు. కానీ చూడండి మీరు, ఇప్పుడు అసలే విద్య దూరం ఉన్నది, ఉన్న వాటిల్లో కూడా మనం ఘోరమైన పరిస్థితులు చూసినాం కదా. ఆ ఘోరమైన స్థితిలలో ఒకరు చదువుకుంటున్నారు ఇక్కడ, అంటే టీచర్ల కొరత కావచ్చు, ఏ ఒక్కటి కూడా సౌకర్యం పర్ఫెక్ట్ ఉన్నది ఒక్క స్కూల్ కూడా కనిపించలేదు ఎక్కడ కూడా. సో ఈ సర్వ సౌకర్యాలు కలిగినటువంటి స్కూల్స్ బిల్డప్ చేయాల్సినటువంటి బాధ్యత, ఎవరైతే మీరు అంబేద్కర్ బొమ్మలు ఆడబెట్టుకున్నారు కదా, పూలే బొమ్మలు మీరు ప్రగతి భవన్లో తీసేసి పెట్టిరు కదా, ఆ బొమ్మలు ఆ పేర్లు ఏవైతే పెట్టిరో పేర్లకు సార్థకత జరగాలంటే ప్రతి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడులు కూడా వాళ్ళు ఏదైతే ఆశా విద్యా విధానం, ఎట్లయితే సమాన విద్యా విధానం ఏదైతే వాళ్ళు ఆశించిండ్రో అటువంటి విద్యా విధానాన్ని గ్రామ స్థాయిలో కనుక మీరు చేస్తే అది సార్థకమవుతుంది, నిజంగా నిలిచిపోతుంది. అటువంటిదే మేము ఈ ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇగో బ్లాక్ బోర్డుల మీద ఇగో లవ్ యూలు ఇవన్నీ ఏం రాసిరు చూడండి, ఐ లవ్ యూ అంటది. సో ఏం అక్షరాలు రాయాల్సినటువంటి మంచి మంచి సద్బుద్ధులు నేర్చుకోవాల్సినటువంటి దగ్గర ఇగో ఇవన్నీ పెట్టేసేసి ఈ వంటలు ఇటువంటిది ఇలా చూడుర్రి, బయట చూడుర్రి ఎట్లా ఉన్నది. ఇవన్నీ తెరుస్తారని చెప్పని ఆశపడ్డాము. వెంటనే అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ ఇది ఎవరు పర్యవేక్షణ ఉన్నదో మాకు తెలుస్తలేదు, కానీ ఇప్పటికైనా కానీ వీటిని తెరవాలి, ఈ బడులను తెరవాలి. అందరికీ విద్య, ప్రతి ఒక్కరి సామాన్యులకు విద్య అందేటట్టుగా మాత్రము ఈ ప్రభుత్వం చేయాలి. వాళ్ళు ప్రామిస్ చేసిండ్రు ఇదంతా, వాళ్ళు ఇమానాలు ప్రమాణాలు చేసిర్రు, మేము తప్పకుండా ఈ బడులను ఈ బడులను మొత్తం మూతబడినటువంటి బడులను అన్నింటినీ తెరుస్తామని చెప్పిండ్రు. ఈ సంవత్సరము మీరు చెప్పిర్రు ఒక ఎన్ని బడులు 250 300 బడులు తెరిచిండ్రు. ఎక్కడ ఏ ప్రాంతంలో తెరిచిండ్రు, ఆడ ఎంతమంది విద్యార్థులు అనేది కూడా చూపించాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పిన దాంట్లో మేము ఎంఈఓ దగ్గర పోతే బడి తెరిచిండ్రని చెప్పారు ఈ మండలంలో, కానీ ఆ బడి తెరవలేదు. ఇది అబద్ధం. అందుకని మీరు ఫేక్ లిస్టులు ఇవ్వకండి. అమరుల కుటుంబాల మీద మీరు ఎట్లయితే ఫేక్ లిస్టులు తయారు చేసి లేని పేర్లు పెట్టేసేసి మీరు అబద్ధాల ప్రచారం ఏదైతే చేసిండ్రో, అయితే ఫ్రాడ్ చేసిండ్రో, అటువంటి లిస్టులు దయచేసి బడుల విషయంలో మీరు అట్లా చేయకండి. ఎవరు చూస్తలేరు, ఎవరు పర్యవేక్షిస్తలేరు, మా ప్రభుత్వాన్ని ఎవరు కూడా ప్రశ్నించేటోళ్ళు లేరు అని మీరు అనుకోకండి. ఇవన్నీ కూడా మేము తీస్తాము, క్షేత్రస్థాయిలో పోయి తీస్తాము. సమగ్రంగా ప్రతి బడిలో ప్రతి తరగతికి ఒక్కొక్క టీచర్ ఉండేటట్టుగా పెట్టి దొంగ లిస్టులు మాత్రం బంద్ చేసిన బడిలో మేము తెరిచినామని మాత్రం మీరు అబద్ధాలు చెప్పకండి. ఇప్పుడు మేము తిరుగుతుంటే మా చుట్టే అధికారులు తిరుగుతున్నారు, ఇక్కడ ఈ మండలంలో తిరుగుతున్నారు. ఈ బడి తెరిచేందుకు వచ్చినామండి, బడే స్టార్ట్ అయిపోయి 12వ తారీఖు అయిపోయింది, ఇలాంటి వారం రోజులు అయిపోయింది బడి స్టార్ట్ అయ్యి. ఇప్పుడట కొత్తగా వచ్చి వీళ్ళు బడి స్టార్ట్ చేస్తారు. బీహార్ వాళ్ళు మొత్తం ఆ జాంగాలు బనీలు పెట్టుకొని వాళ్ళు సంవత్సరాల నుంచి సంసారాలు చేస్తున్నారు ఆడ. ఇప్పుడు వచ్చి మేము తిరుగుతున్నామని చెప్పి మీరు వచ్చి ఇట్లా టూత్ పాలిష్ ముచ్చట్లు పెట్టకండి, అటువంటి కథలు చేయకండి, మభ్యపెట్టి మత్పరిచే మాటలు దయచేసి చేయకండి, అటువంటి పనులు చేయకండి. నిజాయితీగా ఉండి మీరు నిజాయితీకి బడులను స్టార్ట్ చేయండి. రిక్రూట్మెంట్ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఏ బడులకు పోయినా కానీ ఇలా మీరు మెయింటెనెన్స్ కానీ ఇస్తున్నారు మీరు కరెక్టే అని చెప్పి, ఇలా మీరు చిన్న వర్క్స్ గురించి ఇస్తున్నారు కానీ రేపు మెయింటెనెన్స్ చేసేందుకు ఎట్లా, కనీసం ఊస్టోలు కావాలి, బాత్రూమ్లు సాఫ్ చేసేటోళ్ళు కూడా కావాలని చెప్పని ప్రతి దగ్గర డిమాండ్ ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి బడులు ఇంత విశాలంగా ఉన్నది, మొత్తం జాగా అంత ఉన్నది కదా, ఇటువంటి వాటి దగ్గర ఇమ్మీడియట్గా బడులు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. చేయాల్సిన పని కూడా చేయాలి. నేను 50 మంది తెలంగాణ ప్రజలకు కూడా ఇప్పటి నుంచే వీళ్ళ మీద ఒత్తిడి చేస్తేనే తప్ప, ముళ్ళుగార పెట్టి కూర్చుతేనే తప్ప వీళ్ళు పని చేయరని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తానికి మనం చూసుకోవడం జరిగింది. ఈ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ వంట గిన్నెలు సువిశాలంగా చాలా కూడా గ్రౌండ్ ఉంది. చాలా మనం పాఠశాలలో తిరిగినప్పుడు ఇక్కడ క్రీడా మైదానం ఎక్కడ లేకుండా ఉండేది, కొన్ని క్లాస్ రూములు కూడా కూలిపోయినటువంటి, పెచ్చులు ఊడిపోయినటువంటి పరిస్థితి చూసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్టయితే దాదాపుగా 5-6 రూములు సువిశాలంగా ఉన్నాయి. అయినప్పటికీ దీన్ని అసలు ఎవరు కూడా వాడట్లేదు. దీనికి ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి పాఠశాల, దీనికోసం లక్షల రూపాయలు పెట్టి ఈ యొక్క బిల్డింగ్ని కట్టడం జరిగింది. కానీ ఇది ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా మారిందనే దానికి ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వం అసలే పట్టించుకోవట్లేదు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మన తొలి వెలుగు, ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ, మేము ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్ని రూపురేఖల్ని మారుస్తాం. విద్య అనేది ఈరోజు వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేట్ చేతుల్లో కాకుండా మేము గవర్నమెంటే ఇది నిర్వహించి, ఎవరైతే పేదలు ఉన్నారో, పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు చదువు నేర్పించుకోవడం కోసం ప్రభుత్వమే కట్టుబడి ఉంటుంది, ప్రభుత్వమే వాళ్ళకు బుద్ధులు నేర్పుతుంది. ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా అడ్డగోలుగా దోచుకుంటాయని చెప్పేసినటువంటి మీ మాటలు మరొకసారి కూడా రిపీట్ చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఖచ్చితంగా ఉన్నది. వీటన్నిటిపైన మరి ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఆల్రెడీ వారం రోజులు అయిపోయింది, స్కూల్స్ స్టార్ట్ అయిపోయి వారం రోజులు అయిపోయింది. మీరు ఇచ్చినటువంటి మాటే కదా, వారం రోజులలో మేము పాఠశాలను మొత్తం స్కూల్ స్టార్ట్ కాగానే మేము పాఠశాలన్నీ కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి మీరే కదా వాగ్దానం చేసింది. ఏయి సార్ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఉన్నాయి మీ పాఠశాలలు ఓపెన్, ఎక్కడ ఉన్నాయి మీ సంబంధించినటువంటి వ్యవహారం ఎలా నడుస్తూ ఉన్నది? ఈ ఒక్క మండలంలోనే సుమారుగా 7 గ్రామాల 6 గ్రామాలలో పూర్తి స్థాయిలో పాఠశాలలే మూతపడ్డాయి. అంటే ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది.